పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను, వచ్చేసాను. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. వచ్చేసాను, నీకు రాజకీయాల్లో ఉండాలి లేదా నీ పార్టీని మా పార్టీలో విలీనం చేసి ఎందుకు అడుగుతుంటానిక పవన్ కళ్యాణ్ లేదా నీ పార్టీని మా పార్టీలో విలీనం చేసి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి యాక్టర్ అనిపించుకున్నావు. ఓర్ సాంబో సార్ రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ గా చేస్తాను. నీకు తెలుసు కదా ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? అక్కడ హాలీవుడ్ లో ఉన్నవారు ఏంజలీనా జోలీ. ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. నువ్వు యాక్టింగ్ బిజినెస్ లో ఉండు, నేను రియల్ హీరోగా ఉంటాను. ఎవాండర్ హోలీఫీల్డ్, టామ్ క్రూజ్, మైక్ టైసన్, వాషింగ్టన్ వీళ్ళంతా నా మిత్రులు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. నేను రియల్ హీరోగా ఉంటాను. వీళ్ళ పప్పు తీస్తా. అది ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే మళ్ళా లాగేసుకుంటాం. ఇది ఏంటి మొక్కల అంతర్థం ఉంది. మరి లేదేటే. నేనుంటుండగా ఎవడు కొంటాడు స్టీల్ ప్లాంట్, ఎవడు అమ్ముతాడు? దీనమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. అందుకనే కోర్టు కేసేసాను. ప్రాణం పోయినా పర్వాలేదు. నాకు మద్దతు ఇవ్వండి. విన్నావుగా, మనోడే మార్లా. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. నీకు బుద్ధుంటే జై జనసేన, జై ప్రజాశాంతి పార్టీ అంటావు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నీకు బుద్ధుంటే జై జనసేన, జై ప్రజాశాంతి పార్టీ అంటావు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు.